నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయ నాయకులు నిజంగా మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలనుకుంటే, మనసు పెట్టి ప్రజల కోసం తాము చేస్తున్న శాఖకు న్యాయం చేయాలనుకుంటే ఎలాంటి అద్భుతాలు చేయొచ్చు, చిత్తశుద్ధితో పనిచేస్తే ఎంతటి సంతోషాన్ని చూడొచ్చు అంటూ మంత్రి నారా లోకేష్ నిరూపించారు. నిజంగా ఒక 25 మంది వికలాంగుల జీవితాల్లో ఆయన సంతోషాన్ని నింపాడు. మామూలు విషయం కాదు. అది కూడా వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పెట్టగానే చూసిన అరగంటకే ఆ మెసేజ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకొని వాళ్ళకి కాల్ చేసి అసలు ఏంటి సమస్య, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర ఇలాంటి బాధితులు అని చెప్పేసి వాళ్ళందరినీ ఆయన పిలిపించుకొని ఇమీడియట్ గా ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అంటూ సత్వరంగా చొరవ తీసుకొని ఏ డిపార్ట్మెంట్ ని కన్సల్ట్ అవ్వాలి ఏంటి అనేసి అని, అంటే ఒక మనిషి ఇతరులకు సాయం చేయాలి అనుకుంటే తన దగ్గర పవర్ ఉంటే ఏం చేసి చూపించవచ్చు అంటూ మంత్రి నారా లోకేష్ గారు చేసి చూపించడం జరిగింది. నాని సినిమాలో ఒక సినిమా పిల్ల జమీందారు జమీందారు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అంటే నాయకుడు అనేవాడు ముందు తనను తాను మార్చుకొని తనను నిరూపించుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్తే ఎంతటి అద్భుతాలు చూపిస్తారు అనేది మన నారా లోకేష్ గారు నిరూపించారు. నిజంగా ఒక్కసారి ఆ స్మైల్ చూడండి, ఎంటైర్ ఇది ఆ పాపలో కావచ్చు, ఒక మంచి చేసినప్పుడు ఎంత హార్ట్ఫుల్ గా బయటకు వస్తుంది అనేసి అని మంత్రి నారా లోకేష్ గారి మనసులో కావచ్చు, ఆ ఫేస్ లో ఎంత ఓపెన్ స్మైల్. నిజంగా ఆ తండ్రి ముఖంలో కావచ్చు, ఆ పాప వికలాంగురాలైన ఆ పాప ముఖంలో కావచ్చు ఎంత సంతోషం ఉంది. విషయం ఏంటంటే ఒక వాట్సాప్ మెసేజ్ మన మంత్రి నారా లోకేష్ గారికి వచ్చింది. ఒక దివ్యాంగుడు, మామూలుగా వీళ్ళకి ఇంటర్లో మనకు ఐ సబ్జెక్టులు ఆ సబ్జెక్టులో ఉంటే దివ్యాంగులో ఒక సబ్జెక్ట్ ఉంటుందంట, అది లాంగ్వేజ్ ఎగ్జామ్షన్ ఉంటుందంట. వాళ్ళకి 4 సబ్జెక్ట్స్ కి మాత్రమే వాళ్ళు ఎగ్జామ్ రాయాలి, మిగతాది వాళ్ళకి ఆ మార్క్స్ కలిపేసి ఇస్తారంట. అది మార్క్ లిస్ట్ లో కూడా ఉంటుందంట. దాంట్లో ఎగ్జామ్షన్ అనేసి ఈఎన్ పెడతారంట. అయితే ఈ 25 మంది వికలాంగులకు ఐఐటిలో సీట్లు వచ్చాయంట. అయితే ఇక్కడ ఉన్న సర్టిఫికెట్స్ తీసుకెళ్లి చూపించినప్పుడు యాజ్ పర్ రూల్స్ ప్రకారం, మాకున్న నామ్స్ ప్రకారము 5 సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళకే మేము సీట్ ఇవ్వగలుగుతాము, దీంట్లో మీకు ఎలాంటి మార్క్స్ లేవు కాబట్టి మిమ్మల్ని కన్సిడర్ చేయము అంటూ ఇన్ని రోజులు పడ్డ వాళ్ళ కష్టానికి, వాళ్ళ టాలెంట్ కి దివ్యాంగుల కోటాల్లో వాళ్ళకు సీట్లు వస్తాయి. ఐఐటిలో సీట్లు అంటే మామూలు విషయం కాదు. అందులోనూ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కి రావడము అని అంటే వాళ్ళకున్న కోటా రిజర్వేషన్ లో తమ పిల్లలకు దేవుడు ఒక లోపం చూపించిన వీళ్ళు కనీసం చదువులో అయినా వెళ్తే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతారని ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత తల్లిదండ్రులు అందరూ తలడిల్లిపోయారు. ఎవరికి చెప్పాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఒక్కసారి అయితే మెసేజ్ పెట్టి చూద్దాము, రాకపోతే వెళ్ళి కలుద్దాము అనేసి అనుకున్నారు. మామూలుగానే మంత్రి నారా లోకేష్ గారు వాట్సాప్ లో వచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ ని కొంచెం లేట్ అయినా చూస్తారంట, చదువుతారంట, తర్వాత వాళ్ళకు రిప్లై ఇవ్వడం, ఫోన్లు చేసి మాట్లాడడం కంపల్సరీగా చేస్తారంట. ఆయనకు వీలు దొరికితే ఆయనకు వచ్చిన ప్రతి వాట్సాప్ మెసేజ్ ని ఆయనే స్వయంగా చూసి రిప్లైలు కూడా ఇస్తారంట. సమస్య తీవ్రతను బట్టి ఆయన దగ్గరికి పిలిపించుకుంటారంట. ఈ 25 మెంబర్స్ లో ఒక ఫ్యామిలీ మెంబరు నారా లోకేష్ గారికి మెసేజ్ చేశారు. సార్, మాది పరిస్థితి ఇది, నా కొడుకు ఐఐటిలో సీట్ వచ్చింది, బట్ మన ఈ తెలంగాణలో అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రూల్ ఉంటుంది కాబట్టి ఈ రూల్ ప్రకారము 4 సబ్జెక్టులే పాస్ అయ్యాడు, 5వ సబ్జెక్టు లేకపోవడం వల్ల నా కొడుకు అక్కడ సీట్ కన్సిడర్ చేయట్లేదు. నా కొడుకు అసలే దివ్యాంగుడు, ఇప్పుడు ఆ దేవుడు ఒక లోడ్ చేశాడంటే ఇప్పుడు అక్కడున్న గవర్నమెంట్లు ఇవి కుదరవు అనేసని నా కొడుకుకి దారి లేకుండా చేస్తున్నారు అంటూ మెసేజ్ పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ లోనే అసలు ఏం జరిగిందనేది తెలుసుకొని ఆ తండ్రితో మాట్లాడి, మీరు ఒక్కరే ఉన్నారా, మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటూ కూడా మొత్తం వాళ్ళందరినీ గ్యాదర్ చేయండి, తీసుకొని రండి అని చూస్తే 25 మందికి ఐఐటిలో సీట్ రావడం జరిగింది. మెడ్రాస్ లో, బెంగళూరులో, ఎక్కడెక్కడ ప్రతిష్టాత్మక కాలేజెస్ ఉన్నాయి దివ్యాంగులకు సంబంధించి, వీళ్ళ మెరిట్ ఆధారంగా, వీళ్ళ కోటా ఆధారంగా వాళ్ళకి అక్కడ సీట్లు వచ్చాయి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రులు తలడిల్లిపోయారు. వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరితో మీటింగ్ అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కరి మార్క్ లిస్ట్ ని అడిగి తీసుకొని వీళ్ళకి ఏమేం ప్రాబ్లం ఉంది ఏంటి అనేసి ఒక్కొక్కరితో ఆయన మాట్లాడి ప్రతి ఒక్కరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇమీడియట్ గా విద్యాశాఖ అధికారులను పిలిపించి ఏంటి వీళ్ళ ప్రాబ్లం కి సొల్యూషన్ అనేసి అంటే, సార్ యావరేజ్ గా 4 సబ్జెక్టులు తీసుకొని దీనికి సబ్జెక్ట్స్ లో మార్కులు కల్పించేస్తే 5 సబ్జెక్టులకి మార్క్స్ కవర్ అయిపోతాయి సార్ అని చెప్పేసి అన్నారు.
అలా చేసి అక్కడ మాట్లాడితే లేదండి, అలా మీరు చేసి సర్టిఫికేట్ ఇస్తే కుదరదు, దీనికి సంబంధించి మీరు సపరేట్గా ఒక జీవో మీ దగ్గర నుంచి ఇది పాస్ అయినట్టు మాకు పంపిస్తే దానికి కన్సిడర్ చేస్తేనే మీరు ఇచ్చిన దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది అని అనుకుంటే ఇమీడియట్ గా దానికి ఏమేం కావాలో సంబంధించి అధికారులను అందరినీ అప్రమత్తం చేశారు. దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయో తల్లిదండ్రులు కూర్చొని వాళ్ళ మార్క్స్ షీటు ఎవరెవరికి అభ్యర్థన పెట్టారో అవన్నింటిని తెప్పించుకున్నారు. ఏమేమి అవ్వాలి వాటికి అయిపోవాలి, ఇది వాళ్ళు మన చుట్టూ తిరగొద్దు, అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోవాలి, ఏమేం కావాలో అవన్నీ దగ్గరుండి చూసుకోండి అంటూ కూడా ఆర్డర్ హుకుం జారీ చేశారు. ఇంకా రాజు ఆర్డర్ వేసిన తర్వాత కింద బండ్లు పనిచేయకుండా ఉంటారా, ఆయనే అది అయ్యేంత వరకు దగ్గరుండి చూసుకోవడం జరిగింది. 25 మంది స్టూడెంట్స్ కళ్ళల్లో ఆయన ఆనందాన్ని నింపారు. ఆ తల్లిదండ్రుల సంతోషానికి కావచ్చు, మమ్మల్ని ఇలా పిలిపించి కూర్చొని మీరు మాట్లాడిన దానికి నిజంగా ఆ దేవుడు ఒక లోటు చేస్తే ఇంకొకటి సాయం ఇస్తారు అంటారు కదా, మీ రూపాన మాకు సాయం అందించారు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎడ్యుకేషన్కి అవసరమైన ల్యాప్టాప్ ను కూడా మంత్రి నారా లోకేష్ గారు అందించడం జరిగింది. నిజంగా అంటే అద్భుతాలు చేయాలి, ఖచ్చితంగా మనసు పెట్టి పనిచేస్తే ఇంతకు మించి అద్భుతం ఇంకేం కావాలి. 25 మంది జీవితాలు వాళ్ళ ఎడ్యుకేషన్ కు సంబంధించి ఆయనే దగ్గరుండి చొరవ తీసుకుని, చాలా మంది అనుకుంటారు కొంత మినిస్టర్లు అంటే ఆల్మోస్ట్ మన గతంలో కూడా చూసాం కొందరు మినిస్టర్లు రెస్పాండ్ గారు సమస్యల్ని పట్టించుకోరు అనేసి. బట్ మొదటి నుంచి కూడా అటు కూటమి ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా సమస్య ఉంది అని చెప్తే మీ ముందర వాలిపోతాము, సమస్య ఉంది అని అంటే పరిష్కారం అయ్యేంత వరకు మేము వెంట ఉంటాం, నిత్యం మీతోనే ఉంటాం, మీ సమస్యల కోసం పోరాడతాము, ఇలా రకరకాలుగా చెప్పారులే కానీ మాటలు చెప్తారు చేతల్లో అవుతుందా అనేసి అనుకున్నారు. బట్ మేము ఈసారి అందుకే తమను తాము మార్చుకున్న వాళ్ళు గతంలో జరిగిన గుణపాఠాలు కావచ్చు, గత ప్రభుత్వంలో వాళ్ళు చేయలేనివి దేని వల్ల వాళ్ళు ప్రభుత్వాన్ని ఓడించారన్న విషయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి వీళ్ళు తెలుసుకుంటున్నారు అనడానికి ఇంతకు మించి ఎగ్జాంపుల్ అయితే అవసరం లేదు. ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్కరి కళ్ళల్లో సంతోషం చూడండి, ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ సంతోషం వస్తుందా? నిజంగా ఆయన జీవితంలో చాలా చూసుండుంటారు, బట్ ఈ వికలాంగుల దగ్గర నుంచి వచ్చిన ఓపెన్ విషెస్ అనేది, వాళ్ళ తల్లిదండ్రుల ఆనంద బాష్పాలు అనేది ఆ కళ్ళల్లో ఆ ఫేస్ లో ఒకసారి చూడండి. అందుకే అరాచకం చేయాలనుకుంటే అరాచకం చేయొచ్చు, అద్భుతం చేయాలనుకుంటే అద్భుతం చేయొచ్చు, దారిలోకి తీసుకురావాలంటే దారిలోకి తీసుకోవచ్చు. జస్ట్ కొన్ని నెలల్లోనే ఇదొక్క అంటే ఒక మచ్చుతునక అంటే రాబోయే రోజుల్లో మా పాలన ఎలా ఉంటుంది, ఈవెన్ తనను నమ్మిన వాళ్ళ కోసం నిలబడతాను అంటూ కూడా నారా లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా అడుగులు వేసిన విధానానికి మనం హైట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంకొంతమంది భవిష్యత్తు మీ చొరవతో ఇంకా గాడిలో పడాలి. ఇలాంటి దివ్యాంగులు కావచ్చు, నిరుపేద విద్యార్థులకు కావచ్చు, ఏపీ ప్రభుత్వం అండగా ఉండాలి. దాని విషయంలో కూడా మీరు చొరవ తీసుకొని భవిష్యత్తుకు అంటే రాబోయే యువతరానికి మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు, గతంలో మీరు చెప్పిన హామీలకు ఈ పునాదిరా ఎలా పడబోతుందన్న విషయాన్ని మరొక్కసారి ఏదన్నా ఇంకా చేసి చూపించి మేమున్నామన్న భరోసా మరికొంత ఇస్తే మాత్రం నిజంగా ఇంకా మీకు తిరుగులేదు. మీ మీద పడ్డ ఆరోపణలకు ఇంకా మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లా. ఇలాంటివి చూసిన తర్వాత ఆటోమేటిక్ గా అరే ఈయన మనం అన్నది అనేసరి ముక్కును వేలేసుకుంటారు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.